డీటెయిల్ చూస్తే రేవంత్ పాలనలో గురుకులాలు దయనీయంగా మారాయి. వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు అందరినీ కలవరపెడుతున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంలో రేవంత్ సర్కారు పూర్తిగా విఫలమైంది. తాజాగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఎస్సీ బాలికల గురుకులంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం సృష్టించింది. ఆహారం కలుషితం కావడంతో 15 మంది విద్యార్థులు వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో విలవల్లాడిపోయారు. చికిత్స నిమిత్తం వారిని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య విద్యార్థులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతూనే ఉన్నాయని, ప్రతిపక్ష నాయకులను వేధించడంలో ఉన్న శ్రద్ధ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో కనిపించడం లేదని మండిపడ్డారు. కర్రీలో పురుగులున్నాయని చెప్పినా హాస్టల్ నిర్వాహకులు పట్టించుకోలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. 10వ తరగతి పరీక్షలు దగ్గరకు వస్తున్న సమయంలో ఇలా జరిగితే ఎలా అని నిలదీశారు. పరీక్షలకు చదువుకోవాలా, ఆసుపత్రులకు పోవాలా అనే టెంట్తో విద్యార్థులు బోరమంటున్నారు. కర్రీ మిల్ మేకర్ అందరం తిన్నాం, పప్పు కూడా మిక్స్, రెండు వేరు తిన్నాము. కథం లాస్ట్ మినిట్లో అందరికి పురుగులు కనిపిస్తున్నాయి. పాపం అందరు చెల్లెలు అందరు పారేసిళ్ళు. అట్లా కూడా ఫుడ్ ఆంటీస్ అడిగిళ్ళు ఎందుకు వారేతాలు కర్రీ బాగాలేదని అడిగితే పురుగులు అని చెప్పిన వాళ్ళు పట్టించుకోలేదు. తర్వాత ఒక్కొక్కరు స్టార్ట్ చేసి వామిటింగ్ చేసుకుంటూ అట్లా ఒక్కొక్కరిని చూసి ఇప్పుడు ఫుల్ మంది మినిమం 40 మంది కావచ్చు వామిటింగ్ చేసుకున్నారు. గ్రౌండ్ నిండా వామిటింగ్ చేసుకునే ఉన్నది. 3 hours అయితే 7కి డిన్నర్ పెడితే 10 వరకు మేడమే రాలేదు మాకు. అంతమంది వామిటింగ్ చేసుకుంటారు. ఒక్క ఆర్ఎంపీ కూడా రాలేదు, ఒక్కళ్ళు కూడా హాస్పిటల్ పోలేదు ఇంతవరకు. బయటికి రావద్దని న్యూస్ ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ వచ్చిండు. 108కి ఫోన్ చేయమన్నా కానీ చేయలేదు. పట్టించుకునేటోళ్ళు లేదు, అసలు పట్టించుకునేటోళ్ళు లేదు. ఒక్కొక్కరు లేస్తలేరు. 2 weeks అయితే 10th వాళ్ళకు ప్రీ ఫైనల్స్ ఉన్నాయి. 10th అమ్మాయి ఒక అమ్మాయి లోపల కళ్ళు తెరవకుంటున్నాయి కక్కి. ఒకవేళ ఇదే మాకు ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ ముందు అయితే అప్పుడు మేము ఏం చేయలేము. ఇన్ని రోజులు చదువుకొని మా లైఫ్ ఇప్పుడు వేస్ట్ అయింది. బెల్లంపల్లి బాలికల గురుకుల హాస్టల్లో జరిగిన ఫుడ్ పాయిజన్ పై మరింత సమాచారం ప్రతినిధి ఉమేష్ అందజేస్తారు. ఉమేష్, గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయి. బెల్లంపల్లి బాలికల గురుకుల హాస్టల్లో కూడా ఫుడ్ పాయిజన్ జరిగినట్టుగా తెలుస్తుంది. అక్కడ విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ కుమార్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో గల ప్రభుత్వ ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. అయితే వరుసగా అటు మంచిర్యాల జిల్లాతో పాటు కొమరంభీం జిల్లాలో కూడా గతంలో కూడా ఫుడ్ పాయిజన్ ఘటనతో కూడా విద్యార్థినులు తీరు అస్వస్థకు గురైన సంఘటనలు కూడా జరిగినవి. ఓవైపు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సంబంధించి గత ఏడాది కూడా వాంకిలో ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని చాలా మంది విద్యార్థినులు, దాదాపు 60కి పైగా విద్యార్థినులు అస్వస్థకు గురి కాగా అందులో బాబా గ్రామానికి చెందిన విద్యార్థిని కూడా నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొంది మరణించింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం కళ్ళు తెరవలేదు, అధికారులు కూడా కళ్ళు తెరవలేదు. తాజాగా బెల్లంపల్లిలో జరిగే ఘటన కూడా ఏదైతే కలకలం రేపుతోంది. నిన్న రాత్రి ఏదైతే బాలికల ఎస్సీ గురుకుల ఆశ్రమ పాఠశాలలో రాత్రి భోజనం చేసిన తర్వాత 4వ తరగతి నుంచి 10వ తరగతి చెందిన దాదాపు 40 మంది విద్యార్థినులకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాళ్ళంతా కూడా దాదాపు 6:30 నుంచి 7 గంటల ప్రాంతంలో భోజనం చేసిన తర్వాత 7:30కు వాళ్లకు అస్వస్థతకు గురై వాంతులు ప్రారంభమయ్యాయి. అయితే వాళ్ళకు సంబంధించిన వార్డెన్, గురుకులానికి సంబంధించిన వార్డెన్ సుజాతకు వెంబడే విద్యార్థినులు కాల్ చేసి చెప్పగా ఆమె పట్టించుకోలేదు. దాదాపు 2 గంటల తర్వాత మళ్ళీ కాల్ చేసి చాలా మంది విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు, మేడం మీరు రావాలి అని అంటే వెంటనే ఆమె అక్కడికి ఏదైతే గురుకులంలో స్థానికంగా అందుబాటులో లేకుండా, అసలు ఎవరు కూడా ఆ గురుకులంలో అంతమంది విద్యార్థినులు చదువుకుంటున్నప్పటికీ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వార్డెన్లు స్థానికంగా ఉండడం లేదనే ఆరోపణలు గతంలోనే విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఏదైతే ఆరోపణ చేయడం జరిగింది. నిన్న రాత్రి కూడా తాజాగా ఈ ఘటన జరిగింది. ఘటన జరిగిన సమయంలో విద్యార్థులతో, అది కూడా బాలికలు ఏదైతే చదువుకుంటున్న గురుకులంలో ఉండాల్సిన వార్డెను అక్కడ లేకుండా తన సొంత ఇంటికి వెళ్లి అక్కడ ఉండడంతో విద్యార్థినులు
ఏదైతే తన కాల్ చేసి చెప్పినా కూడా రాకపోవడంతో పట్ల కూడా విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఏదో ఆర్ఎంపీని పంపిస్తున్నా చూడండి అని చెప్పేసి అనడంతో ఆర్ఎంపీ కూడా వచ్చి చూడడంతో పరిస్థితి తన చేయి దాటిపోతుందంటే ఆర్ఎంపీ వార్డెన్ కి సమాచారం ఇవ్వడంతో దాదాపు రాత్రి 10:30 ప్రాంతంలో వార్డెన్ వచ్చినట్లు కూడా ఏదైతే విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా విద్యార్థినులు అస్వస్థకు గురవుతున్న నేపథ్యంలో ఏదైతే సమాచారం అందుకున్న బీఆర్ఎస్పీ నాయకులు మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్పీ నాయకుడు బడికల శ్రవంతో పాటు మరికొంత మంది విద్యార్థి నాయకులు హుటాహుటిన అక్కడికి వెళ్లి పరిస్థితిని చూడడంతో పరిస్థితి విషమిస్తుందన్న వాళ్ళ సమాచారం ఉండడంతో వెంబడే ఆ విద్యార్థినులను వాళ్ళ కార్లలో అక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి విద్యార్థి సంఘాల బీఆర్ఎస్పీ విద్యార్థి సంఘాల నాయకులు హుటాహుటిన బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటి వరకు కూడా గురుకుల ఆశ్రమ పాఠశాలకు సంబంధించిన వార్డెన్ గాని ఇతర అధికారులు గాని ఉపాధ్యాయులు గాని కూడా ఎవరు కూడా అక్కడికి రాలేదు. బీఆర్ఎస్పీ నాయకులు ఏదైతే తమ సొంత కార్లలో విద్యార్థినులను అస్వస్థకు గురైన విద్యార్థినులను దాదాపు 26 మందికి పైగా తీవ్ర అస్వస్థకు గురైన విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి హుటాహుటిన తరలించి అక్కడ వైద్యుల పర్యవేక్షణలో వాళ్ళకు చికిత్స అందడం జరిగింది. అయితే మొత్తంగా కూడా వెనుకబడే కూడా స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కూడా హుటాహుటిన ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి విద్యార్థినులను వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. ఏదైతే గురుకులానికి సంబంధించిన నిర్లక్ష్యంగా ఉన్నప్పటికీ వార్డెన్ తో పాటు ఇతర ఉన్నతాధికారులను కూడా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో పాటు బీఆర్ఎస్పీ జిల్లా అధ్యక్షుడు అలాగే అక్కడ విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం మొత్తంగా దీనిలో క్లియర్ గా చూడవచ్చు ఏదైతే ఉన్నతాధికారుల పర్యవేక్షణ గురుకులాల్లో ప్రభుత్వ గురుకులాల్లో లేకపోవడం పట్ల అందులో ఉండవలసిన వార్డెన్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఓవైపు బాలికల ఆశ్రమ పాఠశాలలో వందలాది మంది ఏదైతే చదువుకుంటున్న విద్యార్థినులు ఉన్నా కూడా వాళ్ళందరినీ వదిలిపెట్టి సొంతింటికి వెళ్ళడంతో ఇంకేదైనా ప్రమాదం జరిగితే కూడా ఒకవేళ బీఆర్ఎస్పీ విద్యార్థి సంఘం నాయకులు అక్కడికి వెళ్లకుండా ఉంటే ప్రాణాపాయం కూడా జరిగేదన్న ఏదైతే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తంగా ఏదైతే గురుకులాశ్రమ పాఠశాల ఘటనకు సంబంధించి ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉన్నట్టుగా డాక్టర్లు చెప్పారు. సరైన సమయంలో బీఆర్ఎస్పీ నాయకులు విద్యార్థులను అక్కడి నుంచి హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం పట్ల వాళ్ళు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు అంటున్నారు. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి గతంలోనే ఏదైతే ప్రభుత్వ బాలికల ఎస్సీ ఆశ్రమ పాఠశాలకు సంబంధించి వార్డెన్ గా పనిచేసినటువంటి సునీత మీద విద్యార్థినులు ఆరోపణలు చేస్తున్నారు. దాదాపు 4 లక్షల రూపాయలకు పైగా కాస్మెటిక్స్ సంబంధించిన తమ ఏదైతే డబ్బులను కూడా స్కామ్ చేసి తను సునీత మేడం తీసుకెళ్లిందని సుజాత మేడం కూడా ఇప్పుడు పనిచేస్తున్నప్పటికీ వార్డెన్ సుజాత కూడా తమను పట్టించుకోవడం లేదని తమపై అకారణంగా దూషిస్తున్నదని వైపు 10th క్లాసు పరీక్ష నేపథ్యంలో మేమంతా కూడా పరీక్షలకు సిద్ధమవుతుండగా ఇలా కలుషితాహారం పెట్టడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏంటంటే అటు స్టోర్ రూమ్ లో కూడా ఏదైతే నిన్న రాత్రి విద్యార్థినులకు పప్పు అలాగే మిల్ మేకర్ వడ్డించామని వార్డెన్ చెప్తున్నప్పటికీ బీఆర్ఎస్పీ నాయకులు వెళ్లి స్టోర్ రూమ్ లో చూడగా ఏదైతే మిల్ మేకర్ సంబంధించి పురుగులు పట్టున్నవి అవన్నీ చూడకుండా కూడా వడ్డించడంతో పిల్లలంతా కూడా అస్వస్థకు గురయ్యారు. ఓవైపు వార్డెన్ సంబంధించి ప్రతిదీ కూడా పర్యవేక్షణ చేసిన తర్వాతనే వండాల్సి ఉండగా అసలు తను హాస్టల్లో లేకుండానే ఉండడం పట్ల వైపు అన్నంలో కూడా పురుగులు వస్తున్నాయని విద్యార్థులు గతంలోనే ఆరోపణ చేశారు. నిన్న పప్పుతో పాటు మిల్ మేకర్ లో కూడా పురుగులు వచ్చాయని ఆరోపణ చేసినప్పటికీ కూడా అవే వండి పెట్టడంతో తాము తీవ్రంగా అస్వస్థకు గురమైన విద్యార్థులు ఆరోపణ చేస్తున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్పీ నాయకులు కూడా ఒకటి డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడినటువంటి వార్డెన్ తో పాటు ఇతర ఉన్నతాధికారులను కూడా అలాగే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలంటూ వాళ్ళు ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కుమార్. రైట్, థ్యాంక్ యూ ఉమేష్.